వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది భారత జట్టు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఈ టోర్నీకి భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీకి ముందు ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. ఐసీసీ డెడ్లైన్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను జనవరి 12 లోపు ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు భారత జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు. ముందుగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేరున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో సెలెక్టర్లు ఆచితూచి జట్టును ఎంపిక చేయనున్నారు. భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. అక్కడ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతో భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్తో పాటు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ల పేర్లను సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ సర్జరీ చేయించుకొని గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను పూర్తి ఫిట్గా లేకుంటే రవి బిష్ణోయ్కు మార్గం సుగమం కానుంది. ఇక గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికవనున్నాడు. ఒకవేళ సెలెక్టర్లు అతన్ని పరిశీలనలోకి తీసుకుంటే ముందుగా ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడించనున్నాడు. ఆ సిరీస్ల ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయనున్నారు. అలాగే సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. పేస్ విభాగాన్ని హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీల సాయంతో బూమ్రా నడిపించనున్నాడు. సిరాజ్ విషయంలో పునరాలోచన చేయనున్నారు. ఇక స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుంది. కానీ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్కు మరోసారి నిరాశ ఎదురవ్వనుంది. కేఎల్ రాహుల్ను బ్యాకప్ వికెట్ కీపర్గా పరిగణించనున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ను పక్కన పెడితే సంజు శాంసన్కు అవకాశం దక్కవచ్చు.